హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఈవినింగ్ అవుద్దండి, గుడ్ ఈవినింగ్ కూడా. సో మార్నింగ్ మా డే ఎలా స్టార్ట్ అయిందంటే, సో టీ తోటి మా డే స్టార్ట్ అయిందండి. ఈ చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తాను, ఏ డే ఇన్ మై లైఫ్. సో ఇంకా టీ తాగేసి నేను మా హస్బెండ్ టీ తాగాము. ఇంతలో ఆరవ్ లేసాడు. ఇంకా ఆరవ్ ఆడడం స్టార్ట్ చేశాడు. సో లేచేసి ఇంకా లెగోస్ తోటి ఆడుతూ ఉన్నాడు. ఇంకా బాబు వచ్చేసి ట్యూషన్ బాబు వచ్చాడు, అతను చదువుతూ ఉన్నాడు. సో చదువు అయిపోయాక, ట్యూషన్ అయిపోయాక, ఆన్లైన్ ట్యూషన్ కూడా అయిపోయాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాను. మ్యాంగో పప్పు అండ్ 3 అలా అవుతుంది. తినేసి లంచ్ చేసేసి ఇంకా పైకి వెళ్ళాము. క్లైమేట్ సడన్గా కూల్ అయిపోయిందండి. చాలా చాలా బాగుందండి క్లైమేట్. సో బాగా మిద్దె పైకి వెళ్ళామండి. సో మిద్దె పైన కాసేపు అలా తిరుగుతూ అన్నీ చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామండి. చాలా చాలా బాగుందండి క్లైమేట్. సో వర్షం పడేలాగుంది కానీ వర్షం పడలేదు. జస్ట్ అట్లా చినుకులు కురిసి 15-20 మినిట్స్ దాకా, 15 మినిట్స్ తర్వాత జస్ట్ చినుకులు కురిసాయండి. మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ అలాగే ఉందండి. క్లైమేట్ అంతా అలానే ఉంది. ఆరవ అస్సలు రావట్లేదు. ఇంకా కిందికి వచ్చేసామండి. ఎలానో అలా తీసుకొచ్చాను. తర్వాత చిన్నగా మింత్రాది డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. అవి చెక్ చేశాను. చిన్నగా షూట్ ఉంటే చేసేసుకున్నాను. సో మింత్రాలో క్వాలిటీ బాగున్నాయండి. నేను ఏదైతే ఆర్డర్ చేశానో అదే వచ్చింది. మా మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నాను. సో అండ్ ఆ తర్వాత ఎల్పీస్ ప్రిపేర్ అయ్యానండి. మాకు స్కూల్ June 3 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఎల్పీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాను. అండ్ ట్రిప్కి వెళ్తున్నాం అన్నాను కదండి, ప్యాకింగ్ చేసేసాను. ఇంకా ఎసెన్షియల్ ఐటమ్స్ డెటాల్, హ్యాండ్ శానిటైజర్, ట్యాబ్లెట్స్, సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ అండ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది కదండి, బ్యాక్ పెయిన్కి సో ఒక ఆయింట్మెంట్, ఇవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆరవ్ నేను మర్చిపోయినాయి అన్నీ బ్యాగ్లో వేస్తూనే ఉన్నాడండి. సో వెట్ వైప్స్ మ్యాండేటరీ అండి. వెట్ వైప్స్ కూడా సాఫ్ట్ వెట్ వైప్స్ అంటే ఫేస్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. అది కూడా ప్యాక్ చేశాను. అండ్ మాస్క్ కంపల్సరీ అండి. మనం జాగ్రత్తగా ఉండాలండి. కోవిడ్ మళ్ళీ వస్తుంది కదా అండి. సో మాస్క్ తీసుకున్నాను. అండ్ ఒక 4 ఎంటీ బ్యాగ్స్ తీసుకున్నాను. అవి కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే తిరుపతికి వెళ్తున్నాం కదా, ప్రసాదాలు అవి ఇవి ఉంటాయి కదా వచ్చేటప్పుడు. సో ఎంటీ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇంతలో స్కేటింగ్ టైం అయింది. ఆరవ్ని తీసుకొని స్కేటింగ్కి వెళ్ళాను. సో ఇక్కడ స్కేటింగ్ వెళ్తూ ఉంటే ఇక్కడ మా పేరెంట్స్ని అలౌ చేయరు లోపలికి అండ్ మాట్లాడనివ్వరండి. సో నాకు బోర్ కొడుతుందండి. లోపల స్కేటింగ్కి వెళ్ళాను. లోపలికి డెకత్లాన్కి వెళ్ళానండి. లోపలికి చాలా బాగుంది. స్పోర్ట్స్కి ఫిట్నెస్కి రిలేటెడ్గా క్వాలిటీగా చాలా బాగున్నాయి. సో యాక్చువల్గా నేను డెకత్లాన్ లోపలికి ఎందుకు వచ్చానంటే, ఇంకా బోర్ కొడుతుందని వచ్చాను. అలాగే చూసినట్టు ఉంటుంది లోపల మొత్తం అని వచ్చాను. సో ఇంకా ఆరవ్ నన్ను బ్యాట్ను ఇంకా ఒక యోగా మ్యాట్ తీసుకోవాలి, కానీ నేనేం తీసుకోలేదు. జస్ట్ చూసి వచ్చాను. సరే ట్రిప్కి వెళ్ళొచ్చాక తీసుకుందాం కదా అన్నట్టుగా ఊరుకున్నాను. ఇంకా పిల్లలు చాలా బాగా ట్రయల్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే తీసుకోవట్లేదు. ఇంకా జస్ట్ ట్రై అయితే చేస్తున్నారు కంపల్సరీ. నాకు ఇక్కడ ఒకటి ఏంటంటే, ఫిట్నెస్కి రిలేటెడ్గా అన్ని డ్రెస్సెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించాయి. అంతగా ప్రైజెస్ కూడా ఏమీ లేవు, రీజనబుల్గా ఉన్నాయి నాకు తెలిసి. సో అలా వెళ్తూ ఉన్నాను. సో ఇంకొకటి ఏంటంటే, ఆరవ్ సైకిల్ పంచర్ అయింది. సో పంచర్ కూడా వేపియాలి. సో ఇంకా ఎయిర్ ఫిల్లింగ్ అది ఇది చేపియాలి. వాళ్ళని డీటెయిల్స్ కనుక్కున్నాను. సో వాళ్ళు డీటెయిల్స్ చెప్పారు, చేస్తామని చెప్పారు. ఇదేంటో నాకు ఏం అర్థం కాలేదు. జస్ట్ చూసి ఇంకా అక్కడ వదిలేసాను. ఏంటో అనుకున్నాను. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ సైకిల్స్ చూశాను. ఇంకా చిన్న సైకిల్స్ పెద్ద చాలా ఉన్నాయి. ఇంకా స్కేటింగ్ అండి బాబు, ఈ స్కేటింగ్ గురించి చెప్పాలంటే టూ కాస్ట్లీ అండి. యాక్సెసరీస్, స్కేటింగ్స్ అన్నీ కలిపి నాకు ఒక 6,000 అయ్యాయండి. 6,000 to 7,000 అయ్యాయి మేము తీసుకున్నప్పుడు. ఇప్పుడు కూడా అదే కాస్ట్ ఉన్నాయి. అండ్ స్కేటింగ్ ట్రైనింగ్ పంపిస్తున్నాను కదండి, అదొక 2,000. సో 2,500. సో టోటల్గా ఈ స్కేటింగ్ పేరు మీద 10,000 దాకా అయినాయి నాకు ఆల్మోస్ట్. కానీ పర్వాలేదండి. స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది కదా పిల్లలకి. ఇప్పుడు కావాల్సిందే ఫిజికల్ ఫిట్నెస్. సో యోగా మ్యాట్ చూశాను కానీ ఏం తీసుకోలేదు. ట్రిప్కి వెళ్ళొచ్చాక తీసుకుందాము అని ఊరుకున్నాను. ఇంకా బయట ఇంకా అయిపోలేదు. ఆరో వాళ్ళకి స్కేటింగ్ అలా ఒక 4-5 రౌండ్స్ వేసి వచ్చాను. వాకింగ్ అయినట్టు ఉంటుంది కదా అని. ఇంకా
సో, ఇక్కడ స్కేటింగ్‌కొస్తే పిల్లల గురించి ఒకటి చెప్పాలండి. ఇక్కడ పిల్లలు అసలు ఎంత గ్రేట్ అంటే హెల్మెట్ పెట్టుకొని, అవన్నీ యాక్సెసరీస్ యూజ్ చేసి, అవి చాలా ఫిట్‌గా, టైట్‌గా ఉంటాయండి అవి షూస్ స్కేటింగ్‌వి. అయినా పాపం వాళ్ళన్నీ తట్టుకొని స్కేటింగ్ చేస్తారు. ఇక్కడ పిల్లలు పడిపోయి లేస్తూ ఉంటారండి. హార్డ్‌గా పడతారు. కానీ గివ్ అప్ ఇవ్వకుండా చాలా బాగా ట్రై చేస్తారండి. మా ఆరవకైతే 6 క్లాసెస్‌లో వచ్చేసాయి. ఇక్కడ 2 బ్యాచెస్ ఉంటాయి. మా ఆరవ వచ్చేసి జూనియర్ లెవెల్ అండి. జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్. సో, ఒక బ్యాచ్ అయిపోయాక ఒక బ్యాచ్‌కి అది చేస్తారు. సెకండ్ బ్యాచ్ అవుతుంది కదా! ఇప్పుడు ఈ పాప చూడండి, బ్లాక్ డ్రెస్ ఏసుకున్న పాప చాలా బాగా చేస్తదండి. చాలా ఫాస్ట్‌గా ఎళ్తది. సో, వీళ్ళ బ్యాచ్ అయిపోయాక మళ్ళీ వాళ్ళకి జూనియర్ లెవెల్‌కి అట్లా ఇద్దరికి రోజు ఉండవండి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండి. 4 డేస్ వీక్‌లో. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి గదా! ఇంకా పంపివ్వడం కుదరదు. సాటర్డే, సండే ఇంకా వేరే దానిలో జాయిన్ చేయాలి. సో, ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, అంటే ఐ మీన్ ఇది సెకండ్ వ్లాగ్. జస్ట్ నా లైఫ్‌లో ఒక డే ఎలా గడిచిందని షేర్ చేశాను. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.